యాక్చువల్లీ మణిపూర్ ఎవరిది అని అంటే అది మైతీయులది, సనాతన ధర్మ ఫాలోవర్లది. ఈడు జాన్ మ్యాక్స్వెల్ అనేటోడు బ్రిటిష్ అనేటోడు క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీ జర పెద్దగా అయిపోయింది. వీళ్ళయ్యా జాగీర్ అయినట్టు ఫూల్వాలా చాచా నెహ్రూ వీళ్ళయ్యా జాగీర్ అయినట్టు 1953 ఈ కోబో వ్యాలీని బర్మాకు గిఫ్ట్ ఇచ్చేస్తారు. కంప్లీట్గా ఈ బ్రిటిష్ ఇంజనీర్డ్ ఇన్వేజన్ ఇది, డివిజన్ ఇది, డెమోగ్రఫిక్ మ్యానిపులేషన్ ఇది. మీరు ఎవరి రైట్స్ ప్రొటెక్ట్ చేసిర్రా బై కాంగ్రెస్లో ఉన్నప్పుడు? ఇవాళ మణిపూర్ గురించి మాట్లాడే అంత హక్కు వీళ్ళకు ఉన్నదా ఫ్రెండ్స్? మోదీ ఎందుకు పోతలేడు అని అన్నారు. ఇప్పుడు మోదీ పోతే ఒక ప్రాబ్లం, మోదీ పోకపోతే ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎన్నిసార్లు మీరు ఎమర్జెన్సీలు పెట్టిర్రా నార్త్ ఈస్ట్లో? ఇక లెక్క తీసి చెప్పాలన్నారా? ఇవాళ పోతే ఒక ప్రాబ్లం, పోకపోతే ఒక ప్రాబ్లం. థింక్ నార్త్ ఈస్ట్ అని అనకపోయి ఉంటే ఇవాళ చైనా వాడు ఏం చేస్తుంటాను మన నార్త్ ఈస్ట్. నీ భారత్ జోడో యాత్రను అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు మొదలెట్టలేదు అని చెప్పి మాత్రం ప్రశ్న ఇవ్వడు అయ్యొద్దు. థింక్ నార్త్ ఈస్ట్ అని మాట్లాడిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఒకటి, మీకు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళు వ్యతిరేకులు. ఎన్ని రోజులని డోగ్లాపన ఢిమ్కా మాటలు మాట్లాడతారు రాబాయ్, నాకు అర్థం కాదు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ప్రధానమంత్రి మోడీ మణిపూర్ విజిట్ చేశాడు. మణిపూర్ని విజిట్ చేయడం అనేది ప్రధానమంత్రి ఒక పెద్ద హిస్టరీ. ఎందుకంటే మొన్నటిదాకా అపోజిషన్ వాళ్ళందరూ ప్రధానమంత్రి ఎందుకు పోతలేడు మణిపూర్కి, ప్రధానమంత్రి రావాలా. స్పాట్లైట్ అంతా మణిపూర్ మీదికి షిఫ్ట్ అయింది. మళ్ళీ మనం కూడా ఇవాళ మణిపూర్ హిడెన్ హిస్టరీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలా. కాకపోతే ఇవాళ పేపర్లలో ఏవైతే వస్తాయో, ఇవన్నీ ఏవైతే వస్తాయో డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ చెప్తారు, సగం నిజాలు చెప్తారు. కాబట్టి చిట్టా మొత్తం ఇప్పాల్సిన టైం వచ్చింది ఫ్రెండ్. ఇంతకుముందు కూడా చిత్రగుప్తులో మేము ఇది మాట్లాడలేదని కాదు, రాజకీయంగా మాట్లాడినాం. ఇవాళ కంప్లీట్ మణిపూర్ హిస్టరీ తీసుకొని మాట్లాడదాం. మణిపూర్ అగర్ మనం చరిత్ర గురించి మాట్లాడాలంటే దాని చిట్టా 1820 నుంచి 1860 వరకు మణిపూర్ ఎట్లుండనో ముందు మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ మణిపూర్ ఎవరిది అని అంటే అది మైతీయులది, సనాతన ధర్మ ఫాలోవర్లది, సనాతన ధర్మ సైనికులది, వాళ్ళే మైతీయులు. ఈ కుకీస్ ఎవరైతే ఉన్నారో 1822 నుంచి 1860 మధ్యలో వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అని మాట్లాడితే కరువులు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఫెమైన్స్ అండ్ డ్రౌట్స్ ఎక్సెట్రా ఇవన్నీ కలిపి మైతీల పర్మిషన్ తీసుకొని సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు. మళ్ళీ చెప్తున్నా నేను, మైతీల పర్మిషన్ తీసుకొని 1822 1860 మధ్యలో కో ఎగ్జిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం కో లివింగ్ ఎట్లా మాట్లాడతాం అట్లా మనం కలిసి ఉందాము అని చెప్పి రిక్వెస్ట్ చేసి సెటిల్ అయిన వాళ్ళు. దాని తర్వాత ఇంకొక ఘట్టం వస్తుంది. 1860 నుంచి 1886 మధ్యలో ఒక ఘట్టం వస్తుంది. మన తంగల్ సింగ్ ఇంకా బలరామ్ సింగ్ ఎవరైతే ముందు రూలర్స్ ఉండేనో వీళ్ళు మొత్తం కంప్లీట్గా ఏదైతే మన మణిపూర్ ఉందో హిల్ వ్యాలీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉండేనో దాన్ని వీళ్ళు మంచిగా పరిపాలిస్తుండే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎట్లాంటి డిస్క్రిమినేషన్ అప్పట్లో లేదు. కుకీస్ వాళ్ళు వచ్చిన మైతీలతో మాట్లాడుకున్న పర్మిషన్ తీసుకొని వచ్చి సెటిల్ అయినా మన తంగల్ సింగ్ గారి రాజ్యమే ఉండని, లేకపోతే మన బలరామ్ సింగ్ రాజ్యమే ఉండని, అక్కడ సుఖశాంతులతోనే మంచిగా ఉండే. దాని తర్వాత ఏమైందనంటే ఈ ఎర్రతోలోడు వచ్చిండు బ్రిటిషోడు. ఈడెప్పుడు వచ్చిండు అని అంటే 1891లో అడుగు పెట్టిండు. ఈ బ్రిటిషోడు అడుగు పెట్టంగానే ఏమైపోయిందని అంటే ఇందులోకి ఒక పొలిటికల్ ఏజెంట్ని పంపించారు. వాని పేరే జాన్ మ్యాక్స్వెల్. వీన్నే బోరో సాహిబ్ అని చెప్పి పిలుస్తుండే. ఈ జాన్ మ్యాక్స్వెల్ బోరో సాహిబ్ కూడా వచ్చి ఏం చేసిండంటే మేతీ ఎవరైతే ఎలైట్ గ్రూప్ ఉంటారు కదా, అంటే జర మంచిగా పెద్ద ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు, ఆ ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళ గ్రూప్తో కూర్చొని మంచిగా జర రాయబారాలు చేసుడు మొదలెట్టిండు జాన్ మ్యాక్స్వెల్. చేసిన తర్వాత ఏమైందని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ రాయబారాలే కాకుండా వీడు పెళ్లి పెటాకులు కూడా చేసుడు, పెళ్లిళ్ళు చేసుకున్నాడు కూడా మొదలెట్టిండు. మన ప్రిన్సెస్ సానా థాన్బీ ఎక్సెట్రా ఇట్లాంటి మన బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటుండేనో వాళ్ళకు ఎలైట్ గ్రూప్, మన మైతీ ఎలైట్ గ్రూప్ గురించి పెళ్లి చేసిండు. వీడు వచ్చి ఏం చేసిండంటే వీడు చక్కగా ఉండడు కదా జాన్ మ్యాక్స్వెల్ అనేటోడు. బికాస్ వీడు జాన్ మ్యాక్స్వెల్ అనేటోడు బ్రిటిష్ అనేటోడు క్రిస్టియన్. వీడు ఏం చేసిండంటే భారత్ని పరిపాలించాలంటే విభజించే కదా పరిపాలించాలి. వీడు ఒక సర్దార్ సిస్టమ్ అని చెప్పి ఒక పొలిటికల్ మోటివ్ ఉన్న సిస్టమ్ని తీసుకొని వచ్చిండు. సరే, సర్దార్ సిస్టమ్ని తీసుకొని వచ్చి మళ్ళీ మొత్తం పెట్టిండు అంటే మొత్తం పెట్టలే, కేవలం మైతీ ఏరియాలలోనే పెట్టిండు, కుకీలకు పెట్టలే. ఇప్పుడు ఇది ఏమైపోయిందనంటే మైతీ ఏవైతే పవిత్ర పావనమైన సైట్స్ ఉండేనో అవన్నీ సర్దార్ జోన్లకు మారిపోయినాయి. కుకీలు అక్కడ రాజ్యం చేసుడు మొదలెట్టారు. కుకీ సైట్లను మాత్రము దీన్ని పెద్దగా కిరికిరి పెట్టలే. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందనంటే మైతీ వీక్ అయిపోయింది, క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీ జర పెద్దగా అయిపోయింది. బికాజ్ జాన్ మ్యాక్స్వెల్ అనేటోడు ఖచ్చితంగా క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ రిలీజియస్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో రీఇంజనీరింగ్ చేసే, కల్చరల్ డివిజన్ని రీఇంజనీరింగ్ చేసే ప్రాసెస్ని మొదలెట్టిండ్రు. నెక్స్ట్ ఇంకొక ఘట్టం వస్తుంది, జాన్ మ్యాక్స్వెల్ ఘట్టం. మన 1891 అయిపోయిన తర్వాత బోరో సాహిబ్ ఆర్ సర్దార్ సిస్టమ్స్ డిప్లాయ్మెంట్ తర్వాత
క్రిస్టియన్ కన్వర్జన్స్ అండ్ స్ట్రాటజిక్ డైవర్జన్ యాక్టివిటీ మొదలవుతుంది 1909 నుంచి 1920 వరకు. ఇక్కడ బ్రిటిషర్లు ముందే పసిగట్టినరు, ఎన్నడో ఒక రోజు మమ్మల్ని మూతి మీద దాన్ని నిలగొడతారు భారతీయులు అందరూ కలిసి అని. ఈ ముందే వాళ్ళు యాంటిసిపేట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే కుకీ గ్రూప్స్లలో క్రిస్టియన్ కన్వర్జన్ని బాగా ఎంకరేజ్ చేసి ఏం చేసిరానంటే ఒక క్రిస్టియన్ డెమోగ్రఫీ తయారు చేద్దామని చెప్పి అడుగులేసే ప్రయత్నం చేశారు. ఎందుకు అని అంటే ఒక పొటెన్షియల్ బఫర్ కింగ్డమ్ తయారవుతుంది కదా, భారతం విడిచిపెట్టినా కానీ ఇక్కడ కుకీలు బాగా క్రిస్టియన్లు అయిపోతే మెల్లగా ఇక్కడికైనా మొదలెట్టి మళ్ళీ భారత్ మీద చేద్దామని. కమ్యూనిటీ రెస్పాన్స్ ఎట్లుండంటే మేతీలు ఎవరైతే సనాతన సైనికులు ఉండనో వాడు ప్రాణం పోయినా వాడు వదలడు కదా, కట్టర్ హిందూ అంటాం చూడు మనం, కట్టర్ బ్యాచ్, వాడు వదలడు కదా. మేతీలు అట్లనే ఉన్నారు, సనాతన ధర్మ ఫాలోవర్ల లెక్కనే మిగిలిపోయినారు. కాకపోతే ఈ గోపిలు ఎవరైతే ఉండేది చూడు గోడ మీద పిల్లిలు, వీళ్ళు ఏం చేశారంటే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారు. దాని తర్వాత దరిద్రం దండయాత్ర చేసుడు ఏమైందంటే కోబో వ్యాలీ, ఇది హిస్టారిక్ మణిపూర్ ల్యాండ్ ఏదైతే ఉండే చూడు 22,000 స్క్వేర్ కిలోమీటర్సు, ఇది బర్మాకు సింబాలిక్ లెక్క బ్రిటిష్ ఆనాడు ఇచ్చేసింది. ఎప్పుడు 1909, 1920లో. దాని తర్వాత పోస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ మొదలవుతుంది మణిపూర్ చరిత్ర, విచ్ ఇస్ 1947 నుంచి 1949 దాకా. మణిపూర్ ఏం చేసింది 1947లో అంటే తన సొంత రాజ్యాంగం రాసుకుంది. ఫస్ట్ ఎలక్షన్స్ అయినాయి, దాని తర్వాత పిఓ బాత్రా సీఎం అయిండు, మహారాజా అట్లనే అథారిటీ కూడా మెయింటైన్ చేసిండ్రు. ఇద్దరు డెమోక్రసీ ఇంకా ఈ రాజ్యం కలిపి పరిపాలన సాధించారు. దాని తర్వాత ఏమైందనంటే 1949 నుంచి 1953 మధ్యలో ఫ్రెండ్స్ 1949లో మన పూల్వాలా చాచా గులాబ్ పూలకు జర రోషం వచ్చి మణిపూర్ అనేది మనం భారత రాజ్యాంగంలో కలవాలి, మనవులు కలవాలా అని చెప్పి కలగన్నాక అసలు మైతీలను కుకీలను కుసోబెట్టి మాట్లాడిండు అంటే మాట్లాడలే, మళ్ళీ అదే కాశ్మీర్లో మాట్లాడిండు పీకుడు మొగోడు. మాట్లాడకుండా కమ్యూనిటీ కన్సల్టేషన్ లేకుండా డైరెక్ట్ తీసుకొని వచ్చేసిండు, మర్జీ చేసి పడేసిండు. వీళ్ళ అయ్యా జాగీర్ అయినట్టు పూల్వాలా చాచా నెహ్రూ వీళ్ళ అయ్యా జాగీర్ అయినట్టు 1953లో ఈ కోబో వ్యాలీని బర్మాకు గిఫ్ట్ ఇచ్చేస్తాడు. అంటే మైతీల యొక్క మనోభావనం ఎంత దెబ్బతిని ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. వీళ్ళ అయ్యా జాగీర్ అన్నట్టు వెనకటికి ఇది తీసుకో అది తీసుకో ఇది లంకకి ఇచ్చేస్తా ఉంటాయి కదా, కోకో ఐలాండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అయ్యా జాగిరి ఇచ్చి పడుతోపుడే మొత్తం ఇలా ఖాందాన్ అంతా అదే. మళ్ళా 8 కిలోమీటర్లు చైనా దోసుకుందని చెప్తారు. ఇక నేను టాపిక్ డివైడ్ కాదలుచుకోలేదు ఫ్రెండ్స్. అంటే నువ్వు మైతీలతో మాట్లాడలే, కుకీలతో మాట్లాడలే, ఏం మాట్లాడి దాని తర్వాత యూనియన్ టెరిటరీ ఇది ఘోషిత అయింది. దాని తర్వాత ఫుల్ స్టేట్ హుడ్ వచ్చింది అరౌండ్ 1972 ప్రాంతంలో. ఇప్పుడు దీని తర్వాత ఏమైందంటే కమ్యూనల్ డిస్క్రిమినేషన్ అనేది బాగా జరిగింది 1955 నుంచి 1970లో. కుకీలకు ఎవరైతే ఉండనో వాళ్ళకు ఎస్సీ స్టేటస్ ఇచ్చారు 1955లో, మళ్ళీ మైతీకి ఇయ్యలే. సో వీళ్ళకు వీళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది దిగజారుతూ వచ్చింది, వీళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతూ వచ్చింది. ఎందుకంటే జాబ్స్, రిజర్వేషన్స్ ఎక్సెట్రా ఎడ్యుకేషన్ ఇవన్నీ మంచిగా దొరకడు స్టార్ట్ అయినాయి కుకీస్కి. దాని తర్వాత ఆర్టికల్ 371C పెట్టిండ్రు, హిల్ ఏరియా కమిటీ అని చెప్పి 1970లో. ఈ పూల్వాలా చాచా గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆర్టికల్ 371 అని 1970లో తీసుకొచ్చారు. అని అంటే ఎక్స్క్లూజివ్ ల్యాండ్ డెవలప్మెంట్ రైట్స్ కుకీస్కి ఇచ్చిండ్రు, మేతీలకు మాత్రం ఇది లేకుండే. అంటే మేతీయులు వచ్చి కుకీ ల్యాండ్లో కొనలేరు, మళ్ళీ కుకీలు వచ్చి మాత్రం మేతీలో కొనొచ్చు. అంటే ఇది మన భారతదేశంలోనే ఈ ఆర్టికల్ 370 ఆర్టికల్ 371 అనేది ఎంత చండాలమైన లాస్ అనేది మీరుగా చూడండి. దాని తర్వాత ఏమైందనంటే ఖచ్చితంగా ప్రజలలో మనసులు ఫ్రాక్చర్ అయిపోతాయి కదా, మనోభావాలు దెబ్బతింటాయి కదా, ఏంద్రా ఈ డిస్క్రిమినేషన్ అని చెప్పి మొదలవుతుంది కదా. దాని తర్వాత ఇంకో ఘట్టం మొదలవుతుంది ఏందని అంటే ఇన్సర్జెన్సీ. దాని తర్వాత మెల్లగా ఫారిన్ హ్యాండ్స్ చూసినాయి, అరే జరా ఇదేదో నాజుక్ ఏరియా ఉన్నది ఇది అని చెప్పి యునైటెడ్ కింగ్డమ్ వాడు యాజ్ యూజువల్గా, యుఎస్ఏ వాడు, పాకిస్తాన్ వాడు, చైనా వాడు ఏం చేసిండంటే ఇక్కడికి మొత్తము చొరబాటుదారులను గుసాంచుడు షురూ చేసిండు. చొరబాటుదారులకు మళ్ళీ గుసాంస్తాలకు పైసలు కావాలి కదా, డ్రగ్ ఎకానమీని పెంచిండ్రు, నార్కోటిక్స్ ట్రేడ్, ఇల్లీగల్ ఇమైగ్రేషన్ మొదలైంది. దాని తర్వాత ఈ చైనా వాడు కూడా కుకీ చిన్ మైగ్రెంట్స్ అని చెప్పి పెట్టి వీళ్ళందరినీ హిల్ ఏరియాలలో సెటిల్ చేసి వాళ్ళకి ఎస్సీ స్టేటస్, రైట్స్, బెనిఫిట్. ఆనాటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కాంగ్రెస్ దీని మీద ఒక్క పల్లెత్తు మాట మాట్లాడది. మళ్ళా అక్కడ పైసలు ఈ కుకీ చీన్ ఎవరైతే ఇన్సర్జెన్సీలు చేసి చొరబాటుదారులు ఎవరుతున్నారో మళ్ళీ వాళ్ళకు పైసలు ఇవ్వనికే నార్కాటిక్స్, ఈ పాపీ కల్టివేషను, మిలిటెన్సీ ఇవన్నీ పెంచి పోషించింది ఏ టైంలో ఏ ఏజ్లా కాంగ్రెస్ ఎందుకో మాట్లాడది. అవన్నీ మాట్లాడొద్దు, కానీ ఇవాళ ప్రధానమంత్రి పోతే ప్రాబ్లం, పోకపోతే ఒక ప్రాబ్లం. మళ్ళీ ఈ డ్యూయల్ కుకీ ఐడెంటిటీ ఏదైతుందో నేటివ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో సిన్స్ 1820 వాళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు, ఇప్పటికీ కూడా పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాడు. ఎవడైతే నడిముకు కుకీ చిన్ కాడికని వచ్చారు చూడు మైగ్రెంట్స్, వాళ్ళు కదా ప్రాంతాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కదా మాకు కుకీ ల్యాండ్ కావాలా, క్రిస్టియన్ ల్యాండ్ కావాలా, బొంగు కావాలా, ఇవి మాటలు మాట్లాడుతున్నది వీళ్ళు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ క్రాక్ డౌన్ ఎక్సెట్రా ఏదైతే ఈ నార్కాటిక్ ఫీల్డ్ల మీద ఎప్పుడైతే గవర్నమెంట్ కంప్లీట్గా బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉక్కుపాదం మోపిందో ఈ కుకీ చీన్గాళ్ళు ఎవరైతే ఉండదు చూడు వీళ్ళందరికీ జర బగ్గుమన్నదిగా అరే నీ అమ్మ మా ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది అంటే ఎకానమీ నా బొంగి లేదు ఎకానమీ అంటారా ఇలా పైసా మొత్తం ప్రాబ్లం అవుతున్నది ఇలా బిజినెస్లు ప్రాబ్లం అవుతున్నాయి అని చెప్పి లొల్లు చేసుడు షురూ చేసారు. దాని తర్వాత మేతీలు ఎస్టీ డిమాండ్ అడిగారు. ఎందుకంటే తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా కుకీలకు ఇచ్చిండ్రు, మేము వెనకబడ్డాము, మళ్ళీ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దీన్ని ఫైనల్గా మనం కన్క్లూడ్ చేయాలనంటే ఇదేదో అక్కడ ఉన్న ప్రజలు పెట్టుకున్న లొల్లి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆడవాడు మ్యాక్స్వెల్ గాడు వచ్చి సర్దార్ అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొని వచ్చి అందులో మేతీల ల్యాండ్లను గుంజుకుంటూ కుకీ ల్యాండ్ల దగ్గరికి రాకుండా మళ్ళీ ఈ కోబో వ్యాలీలో బ్రిటిష్ మన 22,000 స్క్వేర్ కిలోమీటర్లు బర్మాకిచ్చుడు, దాన్ని మన పూల్వాలా చాచా సమర్థించుడు, కంప్లీట్గా ఈ బ్రిటిష్ ఇంజనీర్డ్ ఇన్వేజన్, ఇది డివిజన్, ఇది డెమోగ్రఫిక్ మ్యానిపులేషన్, ఇది ఇన్క్లూజివ్ గవర్నమెంట్ ఏడవుతుంది రాబాయ్, ఎప్పుడవుతుంది రాబాయ్? మీరు ఎవరి రైట్స్ ప్రొటెక్ట్ చేసిర్రు రాబాయ్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు? ఇవాళ మణిపూర్ గురించి మాట్లాడేంత హక్కు వీళ్ళకు ఉన్నదా ఫ్రెండ్స్? ఈ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ వీళ్ళు ఎప్పుడన్నా అడ్రస్ చేసిర్రా ఫ్రెండ్స్? వీళ్ళు ఇవాళ నార్త్ ఈస్ట్లా థింక్ నార్త్ ఈస్ట్ అని మాట్లాడిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారంటే మోదీ ఎందుకు పోయిండు అని చెప్పి మాట్లాడతారు. మొన్నటిదాకా ఏమని అన్నారు రాబాయ్? మోదీ ఎందుకు పోతలేడు అని అన్నారు. ఇప్పుడు మోదీ పోతే ఒక ప్రాబ్లం, మోడీ పోకపోతే ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వీళ్ళు బయటకైనా ఏమంటారంటే ఇద్దరు గుజరాత్ వాళ్ళు కలిసి మొత్తం దేశాన్ని ఖరాబ్ చేస్తున్నారు, దేశాన్ని నేలుతున్నారు అని అంటారు. ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఒకటే అని చెప్పి మీరు అన్నారు. మళ్ళీ ఇద్దరు గుజరాత్ వాళ్ళు ఒకటని అన్నప్పుడు ఒక గుజరాతోడు అమిత్ షా అనే వ్యక్తి ఆడ 3 రోజులు టెంట్ వేసుకొని కూర్చొని ఉన్నాడు, శాంతి భద్రతలను కాపాడడానికి కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఆనాడు ఈ ఇద్దరు గుజరాతీలు ఒక్కటి కాలే. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఒకటి, మీకు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళు వ్యతిరేకులు. ఎన్ని రోజులని డోగ్లాపన ఢిమ్కా మాటలు మాట్లాడతారు రాబాయ్? నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పురు రాబాయ్గా మణిపూర్ సంగతి. మళ్ళీ వెనకటికి ఎయిర్ ఫోర్స్ ప్లేన్లను పంపి బాంబింగ్ చేసిన కథలు మర్చిపోయినారా? వెనకటికి ఎన్నిసార్లు మీరు ఎమర్జెన్సీలు పెట్టిర్రా నార్త్ ఈస్ట్లో? ఇక లెక్క తీసి చెప్పాలన్నారా? ఇవాళ పోతే ఒక ప్రాబ్లం, పోకపోతే ఒక ప్రాబ్లం. అరే దేశం విడిచిపెట్టు, తెలంగాణలో కూడా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత రఘునందన్ గారి గట్టి ఫైరీ స్పీచ్ ఉంటుంది పార్లమెంట్లో. ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ వచ్చింది తెలంగాణ కూడా. ఇక మణిపూర్ పరిస్థితి దేవుడేరు. థింక్ నార్త్ ఈస్ట్ అని అనకపోయి ఉంటే ఇలా చైనా వాడు ఏం చేస్తుంటాను మన నార్త్ ఈస్ట్ని. మోడీ మణిపూర్కి ఎందుకు పోయిండు, ఇప్పుడే ఎందుకు పోయిండు అన్న క్వశ్చన్లకు మోడీ ఆన్సర్ చేయాలి. కాకపోతే నీ భారత్ జోడో యాత్రను అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు మొదలెట్టలేదు అని చెప్పి మాత్రం ప్రశ్న ఇవ్వడు అయ్యొద్దు. నువ్వు ఆలోచిస్తావా, నిద్ర లేస్తావా, ఇంకా గాఢమైన నిద్రలో పోతావా, వాళ్ళ అడ్డమైన నరేటివ్లకు బానిస అవుతావా? భారత్ మాతాకి జై.